వర్షం పడుతుందని పునుగులు స్టార్ట్ చేస్తే పునుగులు వేసేలోపు వర్షమే ఆగిపోయింది. అయితే నేను పునుగులు మాత్రం ఆగవు కదా, దాని పునుగులు వేసేసుకుందాం. దోశ పిండితోటి వేస్తున్నాను. 1 కప్పు దోశ పిండి తీసుకున్నాను, దాంట్లోకి సరిపడా 1 కప్పు మైదా, 1/2 కప్ అంతా బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే పునుగులు అనేవి మంచిగా వస్తాయి. కలిపిన తర్వాత బ్యాటర్ అనేది ఇలాగ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం నానినాక ఇంకొంచెం లూజ్ అవుతుంది పిండి. దీంట్లో నంచుకొని తినడానికి టమాటా చట్నీ చేస్తున్నాను. 6 పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర. ఇది కళాయిలో పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర ఏంటంటే కాడలతో వేస్తే దీనికి చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అన్నంలో కలుపుకునే టమాటా పచ్చడి కాదు, ఇలా స్నాక్స్లోకి తినే టమాటా పచ్చడి. కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి, మనకు టమాటా మీద పొట్టు అనేది విడిపోతుంది. అప్పుడు మనకు మగ్గినట్టు దాని అర్థము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసుకుందాము. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకుంటే ఇది చల్లారుతుంది. ఇది చల్లారేలోపు మనము పునుగులు స్టార్ట్ చేయాలి. పునుగులు వేసుకోవడానికి కళాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత ఒకటి పునుగులు వేసేసుకోవాలి. పునుగులు అంటుకున్న పర్వాలేదు, మనకు వేగేంతలోపు అవి విడిపోతాయి విడగొడితే. పునుగులకు ఈ కలర్ వస్తే చాలు, తీసేసుకోవచ్చు. పచ్చడి కోసం వేయించుకునేది ఆరిపోయి ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని 2 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది మంచిగా ఉండదు. గ్రైండ్ చేసేసుకోవాలి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.